మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. 2019లో ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలు పెట్టారని ఐటీడీపీ అధ్యక్షులు పిల్లికోటి ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. 2 వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మొన్న పోయిన సంవత్సరం 11వ నెలలో ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసి నన్ను ఇలా కొట్టారు, ఇలా చేశారు, నా మీద ఇలా శిక్షణ రహితంగా చేశారు, నా మీద ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోండి అని కేసు కట్టమంటే ఇంతవరకు దాన్ని ఆలకించిన పరిస్థితి. దాన్ని తీసుకొని నేను హైకోర్టులో తీసుకెళ్లి రిట్ చేశాను. హైకోర్టులో కేసు కట్టమని వచ్చింది. మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. 2019లో ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలు పెట్టారని ఐటీడీపీ అధ్యక్షులు పిల్లికోటి ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. 2 వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ వైసీపీ నేత మాజీ మంత్రి పల్నాడు జిల్లా చెంగళూరుపేటకు చెందిన విడుదల రజనీపై కేసు నమోదు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిలకలూరుపేటకు చెందిన ఐటీడీపీ అధ్యక్షుడిగా పనిచేసే పిల్లికోటి అనే వ్యక్తిని 2019లో విడుదల రజనీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో పిల్లికోటిని 5 రోజుల పాటు చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేసినాడు. అప్పుడు పోలీసులు తనని వేధించిన కారణంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించకపోవడంతో కూడా నేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా హైకోర్టు ఈ రోజు పల్నాడు జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పిల్లికోటి ఇచ్చిన పిటిషన్ పై మాజీ మంత్రి విడుదల రజనీ, అతని పిఏ రామకృష్ణ పనీలతో పాటు అప్పటి సిఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు చేసి 2 వారాల్లో కేసుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా బాధితుడు పిల్లికోటి అయితే ఈ రోజు మీడియాకు చెప్పడం జరిగింది. మరి పోలీసులు హైకోర్టు ఆదేశించిన తర్వాత అయినా కేసు నమోదు చేసి పిల్లికోటి ఆవేదనను పట్టించుకుంటారా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.